ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూన్ 5వ తారీఖు గురువారం రోజున మీరు అనేది ఈ అవకాశాన్ని అయితే అసలు మిస్ చేసుకోవద్దండి, వదులుకోవద్దండి. తర్వాత రోజులో చాలా బాధపడతారు. ఇక ఎందుకంటే చాలా నష్టపోతారు. మరి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. జూన్ 5వ తారీఖు గురువారం రోజున ఇక కుంభరాశి వారు ఏ అవకాశాన్ని వదులుకోకూడదు. మీ ముందుకు రాబోతుంది. దాన్ని వదులుకుంటే ఎందుకు నష్టపోతారు, అదే విధంగా ఎందుకు బాధపడతారు, అదే విధంగా రాబోయే రోజుల్లో గ్రహ సంచారం మీకు ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతుంది, గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, మీరు ఏ ఏ రంగాలలో ఎలా రాణించబోతున్నారు, ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోలో వివరాల్లోకి వెళ్లే ముందు ఈ వీడియోను ఇప్పటి వరకు చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది తప్పనిసరిగా మీకు అర్థం అవుతూ ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ఇక ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనక చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు, చాలా సిస్టమేటిక్ గా కూడా కలిగి ఉంటారు, అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది, వీరు అలంకప్రియతత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే వీరు చాలా అదృష్టవంతులు, అదృష్టాన్ని కలిసి వచ్చేలా చేసుకుంటారు. వీరు స్నేహానికి ఎంతటి ప్రాధాన్యతని ఇస్తారో ప్రేమకు కూడా అంతే ప్రాధాన్యతని ఇస్తారు. ఇక స్నేహితులకు ఇక మాట సాయమే కాకుండా ఆర్థిక సహాయానికి కూడా సైతం చేస్తూ ఉంటారు. వీరిలో పాత స్నేహితులను మర్చిపోరు, కొత్త స్నేహితులు వచ్చినా కూడా ఇక వీరు చాలా మంచి గుణాన్ని కలిగి ఉంటారు. ఇక వీరు కుంభరాశి వారు ఈ సమయం అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. జాగ్రత్తగా చూసుకున్నట్లయితే గనక అన్ని పనుల నుండి ఆర్థిక లాభాలైతే కలుగుతాయండి. ఇక తదుపరి ఖర్చును కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక కుంభరాశి వారు ఎందుకంటే వీటి మీద కాస్త పెద్దనే చెప్పుకోవాలి. అందరికీ అంటే మీరు దుబారా ఖర్చులు పెట్టడమే కాదు, మీ చుట్టుప్రక్కల ఉన్న మీ దోస్తీలకు కూడా ఖచ్చితంగా దుబారా ఖర్చు పెట్టిస్తూ ఉంటారు. దీనివల్ల మీరు నష్టపోతారు. కాబట్టి ఇప్పటి వరకు మీరు కంట్రోల్ చేసుకున్న డబ్బును, ఎదుటి వ్యక్తుల డబ్బును వృధా పెట్టేయడం కాస్త అలవాటును మానుకోండి. ఇక మీ జీవితంలో ఈ రాశి వారు చాలా మంచి స్థాయికి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక అదే విధంగా సహానుకూల మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఇక ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా కూడా చాలా అవసరం, లేదంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇక ఆర్థిక ఇబ్బందులు ఏమీ ఉండవు. ఇక ఈ సమయంలో అసంపూర్ణంగా ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. ఇక కుంభరాశి వారిలో ఆదాయ మరియు లాభ గృహంలో కుజు కేతు సంయోగం ఏర్పడుతుంది. దీని కారణంగా ఆర్థిక లాభాలు వస్తాయి, సంపద స్థాయిలు పెరుగుతాయి. ఆరోగ్యం చేసేవారు, ఉన్నత అధికారులు ఇక అనేది చాలా ఆస్తులు కొనుగోలు చేయడానికి ఇది సరైన సమయం. ఈ రోజుల్లో కుంభరాశి వారు ప్రణాళికలు అన్ని ఇక రూపం అనేది దాల్చుతాయి. ఈ రాశిలో ఇక 9వ ఇంట కుజు కేతు సంయోగం కారణంగా వ్యాపార సంబంధించినటువంటి విషయంలో అనుకూలంగా కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి ఉత్తమమైన సమయం. ఆరోగ్యం బాగుంటుంది. ఇక ఉద్యోగస్తులు వేతనం పెరిగి ఇక 11వ స్థానంలో కార్యరంగంలో కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. జీవితాన్ని సంతోషంగా గడుపుతారు, ఆనందంగా వెలివేస్తారు. ఇక అదృష్టం తోడుండడం వల్ల అన్ని పనులు పూర్తి అవుతాయి. ఇక పూర్తి అయ్యే మంచి సమయం అండి. మీ కుటుంబంలో పెద్దలు ఆరోగ్యం అనేది మీ యొక్క అనారోగ్య సమస్య నుండి
బయటపడతారండి. కుటుంబంలో పెద్దల ఆరోగ్యం మెల్లిమెల్లిగా తగ్గిపోతూ ఉంటుంది. ఇక కొత్తగా అవకాశాలు వస్తాయి. అన్ని విషయంలో నుండి ఒక జాబు పరంగా కొత్తగా అవకాశాలు కాదు, వృత్తిపరంగా కూడా మీకు అవకాశాలు రావటం జరుగుతుంది. ఇక మీ కుటుంబంలో శుభకార్యాలు జరగబోతున్నాయి. కుటుంబ సభ్యులంతా కలిసి పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. స్థిరస్థి వ్యాపారాలలో ఉన్న వారికి బాగా కలిసి వస్తుంది. జీవితంలో విద్యం సాధించడానికి కాస్త ఎక్కువగా మీరు పాటించాల్సి ఉంటుంది. అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఇక దీని ద్వారా ఆదాయం అనేది పెరగడంతో పాటు మీరు మంచి నిర్ణయాలను తీసుకుంటారు. ఇక ఈ రోజు అవకాశాలు వస్తాయి. దీనివల్ల ఆదాయం పెరిగి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తగ్గిపోతాయి. మీరు పని చేస్తున్న చోట విద్యార్థులను సాధిస్తారు. ఇక ఇది మీకు బాగా కలిసి వస్తుంది. ఇక కుజు కేతు యోగం కారణంగా కుంభరాశి జాతకులు కలిసి రాబోతుంది. ఈ సమయంలో మీరు సంపూర్ణంగా గుర్తుపెట్టుకోవాల్సింది, సంపూర్ణంగా ఉన్న పనులు ప్రతి ఒక్క సమస్యకు కూడా అసంపూర్ణంగా ఉన్న పనికి సంపూర్ణం తీర్చిదిద్దాలి. ఇక కుంభరాశిలో వారు ఆదాయ మరియు లాభ గృహంలో కుజు కేతు సంయోగం ఏర్పడుతుంది. దీని కారణంగా ఆర్థిక లాభాలు వస్తూ ఉంటాయండి. ఇక సంపాదన స్థాయిలు పెరుగుతాయి. ఉద్యోగం చేసేవారు ఉన్నతాధికారులు యొక్క ప్రశంసలను పొందుకుంటారు. ఇక ఈ రోజు ఉత్తమం. ఇక సమయం ఇక బాగా బగస్ వ్యాపారాల ఒప్పందాల నుంచి మీకు మద్దతు లాభాలు పొందే ఛాన్స్ ఉంది. వివిధ వనరుల నుంచి ఆదాయం పెరుగుతుంది. ఇక కుంభరాశి వారు జూన్ 4వ తారీఖు గురువారం ఒక అవకాశం వస్తుంది. అస్సలు వదులుకోకండి. మీరు ఎవరైతే బిజినెస్ చేస్తారో అటువంటి వ్యక్తులు మీకు లాభాలు రాబోతున్నాయి. ఇక వదులుకోకండి. మీరు ఏదైతే బిజినెస్ చేస్తారో అటువంటి వ్యక్తులు అయితే మీకు లాభాలు రావడంతో పాటు వృత్తిపరంగా కూడా బాగుంటుంది. జూన్ 4వ తారీఖు గురువారం రోజున ఇద్దరికి ఈ విధంగా ఉంటే ఇదొక జాబ్ చేసే వ్యక్తులకు వేరొక ఆధార్ నెంబర్ నుండి మీకు మంచి ఆఫర్ లెటర్ వస్తుంది. గుర్తు పెట్టుకోండి. ఈ అవకాశాలు మళ్ళీ ఎప్పుడు కూడా రావండి. మీరు చేస్తున్న జాబ్ కంటే కూడా మంచి జాబ్ వస్తుంది. మీపై సాలరీ ఎక్కువగా ఉంటుంది, ప్యాకేజీ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇలా జాబ్ రావడం అవకాశం అసలు మిస్ చేసుకోవద్దు. ఇక కుంభరాశి వారు చూసారు కదా, కుంభరాశి వారికి జూన్ 4వ తారీఖు గురువారం రోజున ఇక ఏ అవకాశాన్ని మిస్ చేసుకుంటే చాలా నష్టపోతారు. ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కుంభరాశి వారు ఈ విషయాన్ని అయితే మళ్ళీ ఈ టాపిక్ నైతే మర్చిపోకండి. ఖచ్చితంగా మీరు గుర్తు పెట్టుకోండి. లేకుంటే మంచి జాబ్ మిస్ కావడం వల్ల మీరు చాలా లాస్ అయిపోతారు. మీరు ఎవరి మాటలు పట్టుకోకుండా ఆ జాబ్ అనేది మీరు సక్సెస్ చేసుకోండి.